శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం. అభిధాకృతిరభిధాకృతిరచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం అంతరపి బహిరపి త్వం జంతు తతేరంతకాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. మరి ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది, ఇంకా ఆరోగ్యకరంగా ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉన్నటువంటి సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 అని తెలిసింది ఆల్రెడీ మనకి. సో ఈ విషయంలో మనము జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు మీరు రాయబోయేటువంటి పరీక్షల్లో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం కోసం మీరు తపన పడాలి. పూర్తి స్థాయిలో సమయపాలన పాటించాలి. తద్వారా మీకు మంచి విద్యా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ముందుగా పెద్దలు చెప్పినటువంటి మాటలు వినే ప్రయత్నం చేయండి. అలాగే చదువు మీద పూర్తి స్థాయి శ్రద్ధ ఏర్పాటు చేసుకోండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమే మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా మంచి లాభాలు కలగాలంటే ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయి బాధ్యతగా ఉండడం, పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. విద్యార్థికి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో విద్యతో పాటుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొద్దిగా తొందరపాటును కంట్రోల్ చేసుకోవాలి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ వారు రూపాయికి 10 రూపాయలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృధా చేసుకునే అవకాశం. కాబట్టి సమయాన్ని చాలా మీరు పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఇక సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి? ఈ యొక్క సంవత్సరంలో రాజకీయ నాయకులకి దగ్గరలో పరీక్ష అంటే ఎన్నికల పరీక్షలు ఉన్నాయిగా. ఈ ఎన్నికలలో నెగ్గాలంటే మీరు తప్పకుండా ఏదైనా శతచండీ యాగము, శ్యామలా యాగం, రాజశ్యామల యాగం చేసుకుంటేనే తప్ప గెలవడం అనేది కొద్దిగా దుస్సాధ్యమని చెప్పవచ్చు. గోచార ఫలితాలలో జన్మజాతకంలో కనుక మీకు గురుడో రవి అనుగ్రహాలు బలంగా ఉంటే తప్పకుండా విజయం ఖాయం. కానీ గోచార ఫలితాల్లో మీకు రాజకీయ నాయకులకి గట్టిగా దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చండీ యాగాలు కానీ, సుదర్శన యాగాలు కానీ, అలాగే లక్ష్మీదేవి యాగం కానీ, రుద్రయాగం కానీ చేసినట్టయితేనే మీకు ప్రయోజనాలు బలంగా ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా వేద గోచారం కనుక పరిశీలించినట్టయితే వీరికి గురుడు ఈ సంవత్సరం మొత్తం కూడా పాపత్వాన్ని, శని రాహు కేతువులు మాత్రం శుభత్వాన్ని కలిగిస్తున్నాయి. కానీ ఈ ఏప్రిల్ 30వ తేదీ నుంచి గురుడు ఈ యొక్క 30వ తేదీ వరకు భాగ్యమంలో ఉన్నప్పటికీ తామ్రమూర్తిగా ఇవ్వడం, తదుపరి సంవత్సరం మొత్తం కూడా రాజ్యంలో అంటే దశమ స్థానంలో ఉండి సువర్ణమూర్తిగా ఉండడం వల్ల అనుకూలత కొంత కలిగిస్తాడు. సంవత్సరం అంతా సప్తమంలో శని లోహమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు సంవత్సరం మొత్తం కూడా అష్టమ స్థానంలో ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఈ రాహుకేతువుల ప్రమాదం, శని వల్ల కూడా ప్రమాదం. చూడండి, వేద గోచారంలో గురుడు మాత్రమే పాపి, మిగతా 3 లాభాలు ఉన్నారు. కానీ గోచారంలో గురుడు మాత్రమే శుభాన్ని పొంది మిగిలిన 3 గ్రహాలు పాపత్వాన్ని పొందుకుంటున్నాయి. అందువల్లనే మీకు శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఈ వేద గోచారంలో శ్రమాధిక్యత ఎక్కువ కనబడుతుంది. కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా మిశ్రమ ఫలితాల కంటే కూడా తక్కువ ఫలితం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. డిసెంబర్, నవంబర్, అక్టోబర్ మాసంలో కుజ సంచారము, రవి సంచారము, అలాగే బుధుడి గ్రహ సంచారం వల్ల ప్రయత్నాలన్నీ కూడా మీకు తిరగబడే అవకాశం, ఏ పని చేసినా వెనక్కి మళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపాటుతనము, కోపము, అహంకారము ఇటువంటివన్నీ మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల ఇబ్బందులు పడడం, ధన నష్టాన్ని పొందుకోవడం,
అవతల వాళ్ళ గురించి అర్థం చేసుకోలేకపోవడం, ఆ పనిలో ప్రావీణ్యత లేకపోవడం, అంటే మీరు చేయబోయే పనిలో కానీ వ్యాపారంలో కానీ ప్రావీణ్యత లేకపోవడం, ఈ సిక్స్త్ సెన్స్ బాగా పనిచేయకపోవడం, ముందు చూపు లేకపోవడం, ఆవేశము, అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం లాంటిది ఎక్కువ కనబడుతోంది. సో కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. ప్రతి పనిలో కూడా పరిపూర్ణత పొందుకునే ప్రయత్నం, ఆశావాహక దృక్పథాన్ని పొందుకోవడం, స్వయం కృషిని ఎక్కువగా పెట్టడం, అనుకున్న పని సాధించే పనిలో పూర్తిగా నిమగ్నులయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఖర్చులని బాగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సో గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, వారితో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే మీ యొక్క చంచలమైనటువంటి భావాలను పక్కకు పెట్టి పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చెప్పే మాటలు వినడం వల్ల మీ సంకల్పం నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో అలాగే ఉద్యోగ సంబంధ విషయంలో అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీకు ఉద్యోగ సంబంధ అధికమైనటువంటి అవకాశాలు, ఇంటర్వ్యూల్లో కానీ అభివృద్ధి, అలాగే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఎప్పటి నుంచి బాగుంది అంటే అక్టోబర్ తదుపరి మీకు అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ తదుపరి మీకు వృత్తి ఉద్యోగాది లాభం, కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే మీరు దసరా సంబంధ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే సోదరుల మధ్య ఏకాభిప్రాయాలు కొద్దిగా బలీయంగా ఉన్నాయి. సో ఆ ఏకాభిప్రాయాల్ని బలీయంగా మార్చుకోవడానికి తల్లిదండ్రుల మాట వినండి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము ఇవన్నీ కూడా మీకు వచ్చే సంవత్సరంలో అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి మీకు ఏమాత్రం అనుకూలవంతమైనటువంటి పరిణామాలు లేవు. అయితే మధ్యలో మీకు మే నెలలో కొంతవరకు ప్రయోజనం కలిగించేటువంటి షేర్ మార్కెట్ వ్యవస్థ మీకు లాభాన్ని కలిగించవచ్చు గాక. అలాగే ఖర్చులలో ఇబ్బంది, కుటుంబపరమైనటువంటి చికాకులు ఈ ఖర్చుల విషయంలోనే ఎక్కువ వస్తాయి. ఈ అప్పుల బాధల నుంచి ఎక్కువగా ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తారు. దానివల్ల కూడా మానసిక చంచలతత్వం, ఆవేశం పెరగడం, నాకు అన్నిటి ఇంట్లో సుఖం లేదు, బయట సుఖం లేదు, అన్నింటిలో ఒత్తిడి ఉందని చెప్పేసి మిమ్మల్ని మీరు కంగారు పెట్టుకోవడం, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం. కాబట్టి ఉగాది నుంచి కాస్త అక్టోబర్ వరకు రుద్రపారాయణం, భగవద్గీత పారాయణం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిదిగా చెప్పబడుతోంది. జాగ్రత్త. అయితే రాహు యొక్క ప్రభావం చేత అవమానాలు పొందుకునే అవకాశం, పనులు ఆలస్యమైనటువంటి అవకాశం కనబడుతోంది. కేతువు యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న విషయాల గురించి అనవసర రాద్ధాంతాలు, సోదరుల మధ్య సఖ్యత లేకపోవడం లాంటివి కనబడుతున్నాయి. అయితే ఈ పూర్వార్ధం అంటే సంవత్సరాంతంలో మీకు అంటే అక్టోబర్ నుంచి అనుకోండి, తప్పకుండా మీకు అనుకూలమైన ధనప్రాప్తి, అవమానాలు కాస్త గౌరవంగా మారడం, అపనిందల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రావలసిన సొమ్ము కాస్త ఆలస్యమైన చేతికి అందించిన అవకాశం ఉంటుంది. ఇవ్వవలసినవి కూడా ఇచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ కేతు వల్ల ఎంత మంచిగా ఉందామనుకున్నా, ఎంత జాగ్రత్తగా మాట్లాడదామనుకున్నా మాట తీరు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం, అతిహాస్యం నష్టాన్ని కలిగించే అవకాశం, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. రాజపూజ్యంలో కొంతమేర మీకు అవమానం కలిగించే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో కూడా సహాయ సహకారాలు మీకు ద్వితీయార్థంలో మీకు లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అయితే కళత్ర సంతాన సంబంధమైనటువంటి పీడలు ఉన్నాయి ఇప్పటికున్న. తదుపరి రేపు సెప్టెంబర్ తర్వాత నుంచి అంటే ఒక రకంగా మీకు వినాయక చవితి నుంచి కుటుంబ సౌఖ్యము, సంతాన యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అంటే ధన ఆవాహనం కూడా మీకు బలం కనబడుతోంది. ప్రతి విషయంలో కొంత మానసిక ఉద్వేగానికి లోనేటువంటి అవకాశాలు ఉంటాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా కోల్పోయే ప్రయత్నం ఉంది. దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి, సాధించగలరు. సింహరాశి కదా, ధైర్యము, మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లోను, విద్యాశాఖలో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు రాకపోయినా 10 మందిలో గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే ఇక ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారాల్లో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి జూన్ వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. జూన్ తదుపరి మాత్రమే మీకు శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాస్త జ్యోతిష్య పండితులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి చెప్తున్నాను. దొంగ జ్యోతిష్యులకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని లేకపోతే ఉన్నది పోతుంది, ప్రమాదం దగ్గర పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి.
అనవసరమైనటువంటి ధర్మంలో లేనటువంటి విషయాలని, వక్రీకరించినటువంటి జ్యోతిష్య విషయాల్ని చెప్పి ఏదో పబ్బం గడుపుకుందాం అనుకున్న వారికి మాత్రం ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే దొంగ వైద్యులకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఇక వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభకరంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగాలు ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాతనే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే స్థితిగా కనబడుతుందని చెప్పవచ్చును. అయితే బంధుమిత్రుల వల్ల కూడా కొంత ఆర్థిక విషయాలు, ఆస్తిపాస్తుల విషయాల్లో అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. సహకరించినట్టే సహకరించి మిమ్మల్ని ఏమార్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త. అలాగే భాగస్వామి వ్యాపారంతో కూడా జాగ్రత్తగా ఉండి ప్రయత్నించండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఏదేమైనా ఈ రాతపూతలు ఉంటాయి కదా, అగ్రిమెంట్స్ లాంటివి, తెలుగులో తెలివైన తెలిసిన భాషలు రాసుకోండి. అంతే తప్ప అనవసరమైనటువంటి పనికిరాని భాషల్లో, అర్థం కాని వ్యర్థమైనటువంటి భాషల్లో మీరు రాయకండి. అటువంటి అగ్రిమెంట్స్ రాయకోకండి. మీరు ప్రమాదాల్లో పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో అక్టోబర్, నవంబర్లో అత్యద్భుతమైనటువంటి కాంట్రాక్ట్ లభిస్తాయి. మళ్ళీ మార్చ్, ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్లో మంచి కాంట్రాక్ట్ లభిస్తాయి. మధ్యలో అంతా కూడా మీకు కొద్దిగా ఏమార్చడమో, నష్టపోవడమో, లేదా ఇతరుల భాగస్వామితో కష్టమో, నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉండడమో లాంటిది ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. అలాగే కళాకారులు, క్రీడాకారులకు కూడా అక్కడ ప్రదర్శన ఇప్పిస్తాం, ఇక్కడ ప్రదర్శిస్తాం, మీరు ఆస్ట్రేలియా తీసుకెళ్తాం, మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తామని చెప్పేసి మీ నుంచి వీసా కోసం అడ్వాన్స్ అడిగి చెప్పి తీసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వకండి. మీరు విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు లేవు. కొంతమంది క్రీడాకారులు, క్రీడాకారిణులు డోపింగ్ టెస్టులో పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ హాకీ ప్లేయర్లుగా ఉన్నవాళ్ళు మరియు వాలీబాల్ ప్లేయర్లందరూ కూడా ఇటువంటి వాటిల్లో, అంటే మీరు తీసుకున్నటువంటి మందులలో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని నిషిద్ధపరిచి, అంటే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి మీకు దూరమయ్యే అవకాశం, అంటే అటువంటి పోటీల్లో పాల్గొనకుండా మిమ్మల్ని చేసే అవకాశం ఉంటుంది. డోపింగ్ టెస్టులు పట్టుబడతారు. జాగ్రత్త. అలాగే సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయకండి. కొత్త వాహనమే కొనుగోలు చేయండి. ఈ యొక్క సంవత్సరంలో ఎండింగ్లో మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వాహన సౌఖ్యం ఉంటుంది, కుటుంబ వృద్ధి కూడా ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, అన్యోన్య దాంపత్యాన్ని పొందుకునే అవకాశాలు, వివాహాది నిశ్చయితాంబులాలు ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా వివాహం కాని వారికి ఈ సంవత్సరంలో, అంటే 2024 డిసెంబర్, నవంబర్లలో వివాహం జరిగేటువంటి అవకాశం, లేదా నెక్స్ట్ ఇయర్లో, అంటే వచ్చే సంవత్సరంలో ఉగాది లోపు, నెక్స్ట్ ఇయర్ ఉగాది లోపు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు, వివాహ సంబంధ శుభవార్తలు, సంతాన వార్తలు వినేటువంటి అవకాశం బలం కనబడుతోంది. సో అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మానసిక, శారీరక ప్రశాంతత పొందుకునేటువంటి అదృష్ట యోగం. అలాగే ఈవెంట్ మీద వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి పంట లాభం. 3 పంటల్లో 2 పంటలు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. మంచి పంటలు పండుతాయి. మిర్చి, పసుపు, బెల్లము, అలాగే మినుములు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి ఎదుగుదల. అయితే తొందరపాటుతనంతో మీరు రాజకీయ నాయకులు, పార్టీలు మారినట్టయితే ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో వ్యాపారం ఎలా ఉండబోతోంది. దర్శక, నిర్మాతలకి, నటులకి ద్వితీయార్థంలోనే, అంటే ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలోనే మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. మీ చిత్ర నిర్మాణాలు లాభాన్ని పొందుకుంటాయి. నటీనటులకు, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే శుభయోగాలు. ఇక మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధికరంగా ఉండే అవకాశం కనపడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. యజ్ఞయాగాది క్రతు నిర్వహించే అవకాశం. తీర్థయాత్రలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం బలం కనబడుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవం. విద్యా విషయాల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఒత్తిడి కానీ, భార్యాభర్తల మధ్య లేనిపోయిన అపార్థాలు కానీ, విడిపోవడాలు కానీ, లేదా గొడవలు పడడం కానీ, అనారోగ్యం కానీ, చర్మ సంబంధ, నేత్ర సంబంధ, శిరోవేదన, జుట్టు ఊడిపోయేటువంటివి ఇలాంటివి కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. లేదా ఇబ్బందులు పాలయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ రాశుల వారు భగవద్గీత పారాయణం చేయడం, అలాగే నిరంతరం కూడా దైవనామస్మరణ చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వాటి వల్ల మీకు లాభము, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు.